ఫ్రెండ్స్, రాజ్యాంగం, భారత రాజ్యాంగం లేదా రాజకీయ వ్యవస్థ అంటే ఏంటి? మరి రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ముందు కొన్ని ప్రాథమిక భావనలు లేదా దాని యొక్క పదజాలం అంటే వర్డింగ్స్, మన కొన్ని వర్డ్స్ దాని యొక్క మీనింగ్స్ తెలిస్తే కానీ మనకి రాజ్యాంగం అనే టాపిక్లోకి మనం వెళ్ళడం మనకు అర్థం కాదు. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ యొక్క రాజ్యాంగంలో ఎటువంటి వర్డ్స్ అనేవి మనం ఉపయోగిస్తూ ఉంటాము, దాని యొక్క అర్థాలేంటి అని ఈ వీడియోలో మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. సో అందులో మొట్టమొదటిగా స్టేట్ అంటే రాజ్యం అంటే ఏంటి అంటే మనకు చాలా దగ్గర రాజ్యం స్టేట్ అని వస్తూ ఉంటుంది. అసలు స్టేట్ అంటే ఏంటి? ఇక్కడ రాజ్యం అనేది ఏంటంటే రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ప్రాథమిక భావన. అంటే రాజకీయంగా సంఘటితమైన ప్రజా సమూహాన్ని రాజ్యం అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ నోన్ యాజ్ ఎ స్టేట్. మరి రాజ్యం అనేది ఒక అభౌతిక రూపం, దాన్ని ఫిజికల్గా ఇది రాజ్యం అని చెప్పలేము మనం. మరి రాజ్యం తన ఉనికిని ప్రభుత్వం ద్వారా చెప్తూ ఉంటాం. జనరల్గా రాజ్యం అనడానికి 4 లక్షణాలు ఉంటాయి. ఇట్ హ్యాస్ 4 క్యారెక్టర్స్. ఫస్ట్ వన్ ప్రజలు, పీపుల్. సెకండ్ వన్ ప్రభుత్వం, గవర్నమెంట్. థర్డ్ వన్ ప్రదేశం, ప్లేస్. అండ్ ఫోర్త్ వన్ సార్వభౌమాధికారం. సో ఈ 4 లక్షణాలు ఉన్న దాన్ని మనం స్టేట్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఓకేనా? సో రాజ్యం అనడానికి 4 లక్షణాలు ఉండాలి. ఏంటవి? ప్రజలు, ప్రభుత్వం, ప్రదేశం, సార్వభౌమ అధికారం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియా మనకి ఏం గుర్తొస్తుంది? ఇండియాలో అంటే భారతదేశం అంటే ఎవరు ఉంటారు? ప్రజలు ఉంటారు. భారతదేశంలో ప్రభుత్వం ఉంది. భారతదేశం అనేది ఒక ప్రదేశం, ఇది ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ మధ్యలో ఉంది అని చెప్తాం. అలాగే దీనికి సార్వభౌమ, దానికి కావాల్సిన సావరెంటీ అనేది దానికి ఉంది అని మనం చెప్తూ ఉంటాం. సో ఇది రాజ్యం అంటే. ఓకే, నెక్స్ట్ మరి గవర్నమెంట్ అంటే ఏంటి? అసలు ప్రభుత్వం అంటే ఏంటి అంటే ప్రభుత్వం అనేది రాజ్యం యొక్క ఒక లక్షణం. మనం ఇందాక చెప్పుకున్నాం రాజ్యం అంటే 4 ఉంటాయని, స్టేట్ అంటే 4 లక్షణాలు ఉంటాయి. ఆ 4 లక్షణాల్లో ఒక లక్షణం గవర్నమెంట్. ఇది ఒక చట్టపరమైన నిర్మితి లేదా వ్యవస్థ. అంటే ఇట్ ఈస్ ఆర్డైన్డ్ బై ద రూల్స్. మరి వివిధ విభాగాలతో నిర్దేశించబడిన అధికార విధులను ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంటుంది. అంటే మనకు ఒక బుక్ ఉంది, కాన్స్టిట్యూషన్ బుక్ ఉంది. దాంట్లో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఏదైతే మనం పాటించాల్సిన నియమ నిబంధనలు ఉన్నాయో, ఏదైతే తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలను పాటించే ఒక వ్యవస్థనే మనం గవర్నమెంట్ అంటాం. మనకి దీంట్లో కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, మన స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి, అలాగే స్థానిక ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో మనం మొట్టమొదటిగా రాజ్యం అంటే చూసాము. సెకండ్ వన్ గవర్నమెంట్ అంటేనే కూడా మనం చూసాము. మూడవదిగా రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. అసలు అంటే రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అనేది దేశం యొక్క మౌలిక శాసనం. అంటే ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క నాయకుడు ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించవలసిన ఒక నియమావళి అని మనం చెప్పచ్చు. ఇందులో మరి రాజ్యాంగంలో ఏముంటాయి అంటే ప్రభుత్వ నిర్మాణం ఉంటుంది, అంటే గవర్నమెంట్ ఎలా పనిచేయాలి అని ఉంటుంది. తర్వాత అధికారాలు ఉంటాయి, రైట్స్ ఉంటాయి, తర్వాత ప్రజల హక్కులు ఉంటాయి, మరి ద రైట్స్ ఆఫ్ ద పీపుల్ ఉంటాయి. అలాగే వాటి మధ్య సంబంధాలు అంటే గవర్నమెంట్కి, సెంట్రల్కి, స్టేట్కి మధ్య సంబంధం ఏంటి, ప్రజలకి గవర్నమెంట్కి మధ్య సంబంధం ఏంటి. సో అలా ప్రతి దానికి ఒక సంబంధం అనేది ఉంటుందన్నమాట. మరి ఆ సంబంధం ఎలా ఉండాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిందే రాజ్యాంగం. మరి ఒక దేశం లేకపోతే ఒక రాజ్యంలోని రాజకీయ వ్యవస్థకు, చట్టాలకు, పరిపాలనకు రాజ్యాంగమే మూలాధారం. అంటే నేను నా ప్రభుత్వం గెలిచింది, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. దానికి కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఎక్కడున్నాయి? రాజ్యాంగంలో ఉన్నాయి. మరి పాటించాలంటే కుదురుతుందా? కుదరదు.
నువ్వు ఖచ్చితంగా పాటించాల్సిందే. సో అందువల్ల ఏమన్నాడంటే ఒక శాసనం, ఒక ఆర్డర్ అనేది రాజ్యాంగం అన్నమాట. ఓకే, నెక్స్ట్ రాజ్యాంగవాదం అంటే దీన్ని ఏమంటారంటే కాన్స్టిట్యూషనలిజం అంట. కాన్స్టిట్యూషనలిజం అంటే అర్థం ఏంటంటే పరిమిత అధికారాలతో చట్టపాలన కొనసాగించడాన్ని రాజ్యాంగవాదం అంట. దేశంలో ప్రతి పరిపాలన అంశం నిర్ణీత చట్ట ప్రక్రియ ప్రకారమే ఉంటుంది. అది ఏదైనా కానీ, ఒక ప్రెసిడెంట్ ఉన్నా, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నా, లేకపోతే ఒక మినిస్టర్ ఉన్నా, ఎవరున్నా కానీ ఒక చట్ట ప్రకారమే, చట్టంలో ఏవైతే రూల్స్ పొందుపరిచారో, ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ నువ్వు పాటించాలని నీకు చెప్పారో అవన్నీ కూడా ఆ పరిధిలోనే నువ్వు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అందువల్ల పరిమిత అధికారాలు, లిమిటెడ్ అన్నమాట, నీకు లిమిటెడ్ రైట్స్ ఉంటాయి. మరి దాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అవుతుంది. దాన్ని మనం ఏమంటాం కాన్స్టిట్యూషనలిజం అంటాం, అంటే రాజ్యాంగవాదము. నెక్స్ట్ ఓకే, ఇంతవరకు మనం చెప్పుకున్నాము. రాజ్యం అంటే చెప్పుకున్నాం, ప్రభుత్వం అంటే చెప్పుకున్నాం, కాన్స్టిట్యూషన్ అంటే చెప్పుకున్నాం, రాజ్యాంగవాదం అంటే చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ అంగాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. ప్రభుత్వ అంగాలు ఏంటి? మరి అసలు ప్రభుత్వానికి జనరల్గా చెప్పాలంటే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్లో 3 అంగాలు ఉంటాయి. ఆ 3 ఏంటంటే శాసన శాఖ, లెజిస్లేచర్ అంటాం, కార్యనిర్వాహక శాఖ అంటే ఎగ్జిక్యూటివ్ అంటాం, థర్డ్ వచ్చి న్యాయశాఖ, జ్యుడిషియరీ గవర్నమెంట్ అంటాం. ఈ 3 కలిస్తేనే అది ప్రభుత్వం. మరి 3 ఎవరు గొప్ప అంటే శాసనసభ, లెజిస్లేచరా, ఎగ్జిక్యూటివా, జ్యుడిషియరీయా అనేది మనం ముందు మాట్లాడుకుందాం. ఓకే, మరి ఈ 3 ఏ పనులు చేస్తూ ఉంటాయి అంటే శాసనశాఖ చట్టాలను రూపొందిస్తుంది. ఇప్పుడు లెజిస్లేచర్ గవర్నమెంట్ అది ఏం చేస్తుంది? అది శాసన భాగం, అంటే శాసనాలు రూపొందిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది. దీన్ని మనం పార్లమెంట్ అంటాం. సో పార్లమెంట్లో ఏం చేస్తారు? శాసనాలను తయారు చేస్తూ ఉంటారు. అంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది అక్కడ మనకి చెప్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ వన్ సెకండ్ అంటే ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ. ఇది ప్రభుత్వానికి పరిపాలనా విభాగం, అంటే శాసనాలను విధానాలను అమలు చేసేది. అంటే మనం చెప్పుకున్నాం, శాసనసభలో శాసనాలు తయారు చేస్తే దాన్ని ఎవరు అమలు చేస్తారు అంటే ఎవరు అమలు చేస్తారు? ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్. అలాగే కార్యనిర్వాహక శాఖ అంటే వాళ్ళు చేసిన చట్టాలు కరెక్ట్గా అమలు అవుతున్నాయా లేదా, కరెక్ట్గా దాన్ని ఫాలో అవుతున్నారా లేదా అని ఎవరు చూసుకుంటారంటే ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ చూసుకుంటారు. మరి దీంట్లో ఎవరు ఉంటారంటే మంత్రిమండలి ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, సెక్రటేరియట్ ఉంటారు, డైరెక్టరేట్ ఉంటారు, అలా కమిషనరేట్స్ కూడా ఉంటారు అనమాట. సో 2. మూడవది ఏమనుకున్నాం? జ్యుడిషియల్ అనుకున్నాం, అంటే న్యాయశాఖ. మరి న్యాయశాఖ ఏం చేస్తుంది అంటే రాజ్యంలో న్యాయ విభాగం శాసనసభలో ప్రభుత్వాలు చేసిన చట్టాలను, ఆదేశాలను పరిశీలించి వాటి చట్టబద్ధతను, రాజ్యాంగబద్ధతను నిర్ణయించేదే న్యాయశాఖ. ప్రజలను హక్కులను కాపాడి న్యాయాన్ని అందించేదే రాజ్యసభ, న్యాయశాఖ అంటాం. దీన్నే మన జనరల్ మనకున్న సుప్రీం కోర్ట్ అంటాం. మన ఈ మధ్య చాలా తరచుగా వినే పదం సుప్రీం కోర్టు. మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే పార్లమెంట్లో ఇచ్చిన చట్టాలని మరి మన ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఎలా అమలు చేస్తుంది, దానివల్ల ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు ఉంటే దాన్ని ఏ విధంగా ఇబ్బందులు తొలగించాలి అనేది ఇదంతా కూడా ఫైనల్గా జ్యుడిషియరీ చేతిలో ఉంటుంది. అందుకే మనం తరచు వింటూ ఉంటాం సుప్రీంకోర్టు అలా చేయొద్దంది, లేదా సుప్రీంకోర్టు ఎలా ఎందుకు చేయకూడదని అడిగింది, లేకపోతే ఎలా ఎందుకు చేసామని అడిగింది, మనం వింటూ ఉంటాం. సో అది జ్యుడిషియరీ గవర్నమెంట్ అంటే. సో సుప్రీంకోర్టు, హైకోర్టు అనేవి ముఖ్య ఆధారాలు. నెక్స్ట్ మరి ప్రభుత్వాన్ని మనం ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఓకే, ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను ప్రభుత్వం అంటే ఏంటి అనేది. ఒకసారి మీరు కొంచెం వెనక్కి రివైండ్ చేసుకుంటే ఒకసారి మీరు ప్రభుత్వం అంటే వినండి, మళ్ళీ తర్వాత
మళ్ళీ బ్యాక్గ్రౌండ్. ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా మనం విభజించవచ్చు అనేది ఇప్పుడు టాపిక్ అనమాట. సో మనం మొట్టమొదటిగా తీసుకుంటే పార్లమెంటరీ గవర్నమెంట్ అంటాం. అంటే పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంటరీ ప్రభుత్వం. తర్వాత ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం, అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటాం. తర్వాత యూనిటరీ గవర్నమెంట్ అంటాం, అంటే ఏక కేంద్ర ప్రభుత్వం అంటాం. అలాగే ఫెడరల్ గవర్నమెంట్ అంటాం, సమాఖ్య ప్రభుత్వం అంటాం. సో ఇలాగ మనకి 4 రకాల గవర్నమెంట్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని రకాల గవర్నమెంట్స్ ఉన్నాయి? 4 రకాల గవర్నమెంట్స్ అనేవి ఉన్నాయి. అందులో మొదటిది పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్. మరి పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనకి శాసనసభ కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధాన్ని బట్టి పార్లమెంటరీ అధ్యక్ష తరహా ప్రభుత్వాలుగా వర్గీకరిస్తూ ఉంటారు. అంటే శాసనసభ ఉంది, కార్యనిర్వాహక సభ ఉంది, అంటే లెజిస్లేచర్ గవర్నమెంట్ ఉంది, లెజిస్లేచర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది. ఈ రెండింటి మధ్యన రిలేషన్షిప్ ఏంటి? దీన్ని బేస్ చేసుకునే మనకి ఇది పార్లమెంటరీ గవర్నమెంటా లేకపోతే అధ్యక్షతర అంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది డిసైడ్ చేస్తారు. శాసనశాఖ కార్యనిర్వాహక శాఖకు అవినాభావ సంబంధం ఉంటే దానిని పార్లమెంటరీ వ్యవస్థ అని, వాటి మధ్య సంబంధం లేకపోతే అధ్యక్ష తరహా ప్రభుత్వం అని అంటారు. సో ఇక్కడ మనకి లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ రెండింటికి మంచి సంబంధాలు ఉన్నాయనుకోండి, దాన్ని మనం పార్లమెంటరీ గవర్నమెంట్ అంటాం. లేదు, రెండింటికి మధ్య సంబంధాలు లేవు, ఎవరికి వారు యమునా తీరనుకుంటే అప్పుడు ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది? ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంటుంది. దాన్ని మనం అధ్యక్ష తరహా గవర్నమెంట్ అంటాం మనం. ఓకే. సో పార్లమెంటరీ ప్రభుత్వంలో శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ మధ్య అధికార మిళితం అనేది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మన ఇండియా, మన భారతదేశం అనేది పార్లమెంటరీ ప్రభుత్వం అంతే. అంటే అక్కడ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ మధ్యన రిలేషన్షిప్ అనేది కొనసాగుతూ ఉంటుంది. అంటే పార్లమెంట్ ఏదైతే చట్టాలు చేశారో మన కార్యనిర్వాహక శాఖలో, మన ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఫాలోఅప్ చేస్తారు. అంటే రిలేషన్షిప్ అనేది ఉంది. అందువల్ల మన ఇండియా అనేది పార్లమెంటరీ గవర్నమెంట్ అని చెప్తాం. మరి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకి ఇప్పటికి ఒక ఐడియా వచ్చింది, ఆయన ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. మరి శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ అంటే లెజిస్లేచర్ గవర్నమెంట్కి అలా ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్కి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. వాటి మధ్య అధికార పృథక్కరణ ఉంటుంది. అధ్యక్షునికి ఎన్ని అధికారాలు ఉంటాయి? ఇందులో రాజ్యాధినేత, ప్రభుత్వాధినేత కూడా ఒక్కరే. సో ప్రభుత్వానికి మెయిన్ మెంబరు అంటే అధికారి, రాజ్యానికి అధికారి, అందరూ కూడా ఒకరే ఉంటారు. దాన్ని మనం ఏమంటాం? ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే శాసన శాఖకి కార్యనిర్వాహక శాఖకి సంబంధం అనేది ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఎవరు మనకి రాజ్యాధినేత ఒకరే, ప్రభుత్వాధినేత కూడా ఒకరే ఉంటారు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్లో చూడండి, పార్లమెంటరీకి హెడ్ ఒకరు ఉంటారు, లోక్సభ హెడ్ ఒకరు ఉంటారు, రాజ్యసభ హెడ్ ఒకరు ఉంటారు, మళ్ళీ సపరేట్ పార్టీకి హెడ్ ఒకరు ఉంటారు, దేశానికి హెడ్ ఒకరు ఉంటారు కదా. మరి యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటి? అంటే రాజకీయ అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే దానిని ఏక కేంద్ర ప్రభుత్వం అంటాం. అధికార విభజన ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ అండ్ చైనా. ఈ ఇంగ్లాండ్ అండ్ చైనాలో ఏమవుతుందంటే మొత్తం అధికారాలన్నీ ఒకళ్ళ దగ్గర ఉంటాయి మొత్తం. నెక్స్ట్ వన్ సమాఖ్య ప్రభుత్వం అంటే ఏంటి? ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. సమాఖ్య ప్రభుత్వం ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. అసలు ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటే అలాంటి ప్రభుత్వాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటారు. మరి సమాఖ్య లక్షణం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే అధికార విభజన. మనకి ఈ ఫెడరల్ గవర్నమెంట్ అనేది అమెరికా, కెనడాలో మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అధికారం అనేది సపరేట్ అయిపోయింది. నీ అధికారం ఇది, నా అధికారం ఇది అనేది సపరేట్ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా మనకి 4 రకాలుగా ప్రభుత్వాలు అనేవి ఉన్నాయి మనకి. సో ఇంకొకసారి, ఒకటి పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి?
లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్ మధ్య గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేది. నెక్స్ట్ అధ్యక్ష తరహా గవర్నమెంట్ అంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఈ లెజిస్లేచర్కి మరియు ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఎటువంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ యూనిటరీ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి, అధికారం అంతా కూడా ఒకే దగ్గర ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి మనకి చైనా, ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్ సమాఖ్య ప్రభుత్వం, ఫెడరల్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి, అధికార విభజన అనేది జరిగిపోతుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పచ్చు మనం, అమెరికా, కెనడాలో చెప్పచ్చు. ఓకే రైట్. మరి ఇప్పుడు వరకు మనం ప్రభుత్వం ఎన్ని రకాలు అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అసలు ఎన్ని రకాల రాజ్యాంగాలు ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అంటాం, టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అంటాం. సో ఎన్ని రకాలుగా మన రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ వివరించవచ్చు, వర్గీకరించవచ్చు అంటే జనరల్గా మనం 4 రకాలుగా మనం చెప్పచ్చు అనమాట. అందులో ఫస్ట్ వన్ అలిఖిత రాజ్యాంగం అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్, అన్రిటన్ కాన్స్టిట్యూషన్. సెకండ్ వన్ రిటన్ కాన్స్టిట్యూషన్, లిఖిత రాజ్యాంగం. థర్డ్ వన్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే అదృఢ రాజ్యాంగం. ఫోర్త్ వన్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే దృఢ రాజ్యాంగం. సో ఇలాగ 4 రకాలుగా రాజ్యాంగాలు, 4 రకాలు ఉంటాయి రాజ్యాంగాలు అనేవి. అందులో మొట్టమొదటి చూద్దాం అలిఖిత రాజ్యాంగం. అలిఖిత అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఇది ఉన్నటువంటి దేశ పరిపాలన ఆ దేశంలోని సాంప్రదాయాలు, వాడుకలు ఆధారంగా ఉంటాయి. అంటే ఆ సాంప్రదాయక కల్చర్ బేస్ చేసుకొని, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ట్రెడిషన్స్ బేస్ చేసుకొని, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క మిగతా అన్నీ కూడా బేస్ చేసుకొని జరుగుతూ ఉంటుంది. సో లిఖిత రూపంలో ప్రభుత్వం పనులకు సంబంధించిన అంశాలు ఉండవు. ఒకవేళ ఉన్నప్పటికీ తక్కువ శాతంలో ఉంటాయి. అంటే రిటర్న్ ఫామ్గా ఏది ఉండవు. ఒకవేళ రిటర్న్ ఫామ్లో ఉన్నా అవి చాలా లిమిటెడ్ వర్షన్లో ఉంటాయి అన్నమాట. మనకి మరి అలిఖిత రాజ్యాంగం ఎక్కడుంది అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్ అని చెప్పొచ్చు. ఉదాహరణ బ్రిటన్ రాజ్యాంగాన్ని అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటారు, అంటే అలిఖిత రాజ్యాంగం అని చెప్పచ్చు. మరి లిఖిత రాజ్యాంగం అంటే రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశ పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలు లిఖిత రూపంలో రూపొందించబడి ఉంటే దాన్ని లిఖిత రాజ్యాంగం అంటారు. అమెరికా, కెనడా, జర్మనీ, ఇండియా అంటే అక్కడ ఆ దేశాలు ఏమవుతుందంటే ప్రతీది కూడా ఒక రిటర్న్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి ఇండియా ఉంది, ఇండియా మన రాజ్యాంగం అంటే మనం ఏం చేసినా రాజ్యాంగం ద్వారానే జరగాలి. అంటే పలానా చెప్తారు చూడండి, మన పలానా ఆర్టికల్ ఇలా ఉంది కాబట్టి అలా ఫాలో అవ్వాలి అంటాం. సో ఇది మనం లిఖిత రాజ్యం అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటారు. మరి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎక్కడున్నాయంటే అమెరికాలో, కెనడాలో, జర్మనీలో, ఇండియాలో మొదలైన ప్లేసుల్లో రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే అదృఢ రాజ్యాంగం. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి సరళంగా ఉంటే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటారు. అంటే రాజ్యాంగాన్ని ఆ దేశ పార్లమెంట్ సాధారణ మెజారిటీతో సవరించవచ్చు. ఇప్పుడు మన భారతదేశ రాజ్యాంగంలో చాలా సవరణలు జరుగుతూ ఉంటాయి. అంటే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ కానీ ఈ సవరణ జరగాలని కోరుకుంటే అది ఖచ్చితంగా సవరణ జరుగుతుంది. అంటే రిజిడ్ కాదు, అంటే ఎవరో దాన్ని మార్చకూడదు అనేది లేదు, మార్చవచ్చు. ఎప్పుడు మార్చవచ్చు అంటే ఎక్కువ మెజారిటీతో దాన్ని మనం మార్చవచ్చు అనమాట. ఓకేనా, దాన్ని అందుకని అదృఢ అన్నాడు. ఫ్లెక్సిబుల్ అని అంటే ఇట్ కెన్ మూవ్, ఇట్ కెన్ బి చేంజ్డ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ దృఢ, రిజిడ్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ అంటే కదలలేనిది అని చెప్పవచ్చు. రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక ప్రత్యేక పద్ధతి, ప్రత్యేక మెజారిటీ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికా రాజ్యాంగం తీసుకుంటే దాన్ని 2/3 వంతు మెజారిటీ ఉపయోగిస్తారు. కనుక ప్రపంచంలో అత్యంత దృఢమైన రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది అమెరికా. అంటే 2/3 వంతు ఆమోదిస్తే కానీ దాన్ని చేంజ్ చేయలేరు. చూడండి, 2/3 వంతు ఆమోదించాలి అంటే ముగ్గురు ఉంటే ముగ్గురు ఇద్దరు ఓకే అనాలి. ఓకేనా, అది
సో అలాగే భారత రాజ్యాంగంలో కొన్ని భాగాలు కూడా ప్రత్యేక మెజారిటీతోనే సవరిస్తూ ఉంటారు, కొన్ని భాగాలు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా. ఓకే, సార్ ఇప్పుడు మనకు అర్థమైందా రాజ్యాంగాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు. అందులో మొదటిది ఏంటి? అన్రిటన్. ఎగ్జాంపుల్ బ్రిటన్. సెకండ్ వన్ ఏంటి? రిటన్. ఎగ్జాంపుల్ అమెరికా, కెనడా, జర్మనీ, ఇండియా. థర్డ్ వన్ ఫ్లెక్సిబుల్. మళ్ళీ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకోవచ్చు. ఓకేనా, అలాగే బ్రిటన్ కూడా తీసుకోవచ్చు. ఫోర్త్ వన్ ఏంటి? రిజిడ్, ఎస్పెషల్లీ అమెరికా. ఓకే, రైట్. సో ఇవి మనకి రాజ్యాంగం మరియు వాటి యొక్క రకాలు. నెక్స్ట్ మరి జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి అసలు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇది న్యాయశాఖకు గల అత్యున్నత అధికారం. ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలను, శాసనసభలో రూపొందించిన చట్టాలను పరిశీలించి వాటి రాజ్యాంగ బద్ధతను, చట్టబద్ధతను నిర్ణయించేదే జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఇప్పుడు ఏదో ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను ఇది చేసేస్తాను, ఇది చెయ్యాలి అన్నాడు. కానీ ఎందుకో సుప్రీంకోర్టు, హైకోర్టు ఏం చేసిందంటే అది జరగదు, అలా చేయడం మంచిది కాదు, దానివల్ల ఇంతమంది ఇబ్బందులు ఎదురవుతాయి, సో నువ్వు అలా ఎందుకు చేయాలనుకుంటున్నావు, దానికి కారణం చెప్పు అంటారు. అదవుతుంది కదా. సో అంటే అది ఎంతవరకు రాజ్యాంగం ప్రకారం చేయొచ్చు. ఎస్పెషల్లీ మనకి ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి రిజర్వేషన్ టైంలో ఇది బాగా మనకి వినిపిస్తూ ఉంటుంది, రిజర్వేషన్స్ టైంలో. ఓకేనా, లేదు ఏదైనా కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు దాన్ని తీసుకొని అసలు ఎందుకు చేయాలనుకుంటున్నాం, ఇది ఎంతమందికి బెనిఫిట్ ఉంది, ఎంతమందికి దీనివల్ల నష్టం ఉంది అనే ప్రతీది కూడా అర్థం చేసుకున్న తర్వాతే రాజ్యాంగం మనకి లేకపోతే మనకి జ్యుడిషియరీ అనేది మనం ఓకే చెప్తారు. ఒకవేళ అలాంటి ఆదేశాలు అంటే రాజ్యాంగ వ్యతిరేకమైనవి అనుకోండి, అంటే దానివల్ల ప్రజలు ఉపయోగపడట్లేదు, దానివల్ల ఉపయోగంగా నష్టం ఎక్కువ ఉందని అనిపిస్తే కోర్టు దాన్ని కొట్టేస్తుంది. దాన్నే మనం ఏమంటే జ్యుడిషియల్ రివ్యూ అంటాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ అధికార విభజన అంటే డివిజన్ ఆఫ్ పవర్స్. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారం విభజితమైతే దాన్ని అధికార విభజన అంటారు. ఇది సమాఖ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణం. సమాఖ్య ప్రభుత్వాలంటే మనకి ఫెడరల్ గవర్నమెంట్ యొక్క ముఖ్య లక్షణం. అధికార విభజన అనేది జరగాలి. అంటే ఒకే దగ్గర అధికారం అనేది ఉండదు, ఒక్కడి దగ్గరే ఉండదు. ఓకే, నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్. అధికారం అనేది సపరేట్ చేయడం. మరి ప్రభుత్వ భాగాలైనటువంటి ఆర్గాన్స్ అయినటువంటి శాసనశాఖ, న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ మధ్య సంబంధాన్ని తెలిపేదే సపరేషన్ ఆఫ్ పవర్స్ అన్నమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది, నేను ఏం చేసినా మీరు ఏం చేసినా నేను దాన్ని ఒప్పుకోను అని చెప్తే అంటే పవర్తో సుప్రీంకోర్టు దగ్గర ఉన్నట్టే కదా. లేదు ఈ యొక్క లెజిస్లేచర్ అంతా నేనే తయారు చేస్తున్నాను కాబట్టి నేనే గొప్పనంటే, లేదు ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ వచ్చి అదేమందంటే లేదు నువ్వు చేసింది లేకపోతే సుప్రీంకోర్టు చెప్పింది అమలు చేసేది మేమే కదా అని ఒకలా ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ అంటే. కాబట్టి ఎవరి అధికారాల వాళ్ళకి సపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో అందువల్ల ఏంటంటే ప్రతి ఆర్గాన్, ఇక్కడ ఆర్గాన్ 3, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మరి దానికి ఏ పనులు అయితే ఇచ్చారో, ఏ విధులు అయితే ఇచ్చారో అవి ఖచ్చితంగా చేయాలి. అంతేగాని ఇతర ఆర్గాల్లోకి జోక్యం చేసుకోకూడదు. సుప్రీంకోర్టు వెళ్ళి ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్కి వెళ్ళి నువ్వు అలాగెందుకు చేయట్లేదు, ఎలాగెందుకు చేయలేదు అని అడగకూడదు, చెప్పే అధికారం ఉంది. అలాగే ఈ యొక్క లెజిస్లేచర్కి వెళ్ళి ఎలా చేయొద్దు అని చెప్పే అధికారం లేదు. ఓకేనా, సో అలాగా ఈ యొక్క ముగ్గురికి అధికారాలు అనేవి విభజించబడినాయి అన్నమాట. సో ఇతర రంగాల విధుల్లో జోక్యం చేసుకోకూడదు సుప్రీంకోర్టు. శాసనశాఖ చట్టాలు రూపొందిస్తే కార్యనిర్వాహక శాఖ వాటిని అమలు చేయాలి, న్యాయశాఖ వాటి బద్ధతను పరిశీలించాలి. ఈ సూత్రాన్ని ఫ్రెంచ్ తత్వవేత్త అయిన మాంటెస్క్యూ ప్రతిపాదించాడు. చాలా ఇంపార్టెంట్ బిట్.
మరి అధిక సపరేషన్ ఆఫ్ పవర్స్ని చెప్పింది ఎవరు అంటే ఫ్రెంచ్ తత్వవేత్త, ఫ్రెంచ్ ఫిలాసఫర్ మాంటెస్క్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అధికార మిళితం. ఇందాక సపరేషన్ అనుకున్నాం కదా, అంటే మూడు అట్లా దేనికైనా సపరేట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పుకుంటామంటే ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ అన్నాం. అంటే ఫ్యూజన్ అంటే కలవడం, ఇందాక సపరేషన్కి ఆపోజిట్ ఇది కలవడం. మరి పార్లమెంటరీ గవర్నమెంట్లో అంటే మన ఇండియా గవర్నమెంట్లో శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ మధ్య అధికార మిళితం ఉంటుంది. అంటే మనకి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్, లెజిస్లేచర్ అని ఇద్దరికి మధ్య సమన్వయం ఉండాలి. ఉంటేనే పార్లమెంట్ అంటాం, లేదంటే పార్లమెంట్ అనం. ఓకే. మరి మంత్రులు శాసనసభలో సభ్యులై ఉండాలి. శాసనసభ సభ్యుడిగా చట్టాలను రూపొందిస్తే మంత్రిగా వాటిని అమలు చేయాలి. కనుక రెండు అంగాల మధ్య లెజిస్లేచర్ మరియు ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ మధ్య సమన్వయ భావన అనేది ఉండాలి. అలా భావన లేకపోతే పనిచేయరు. నెక్స్ట్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికార దత్తత. డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి? ఒక పై అధికారి ఉంటాడు, అధికారి ఏం చేస్తాడు, ఇగో నాకు చాలా పవర్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని నేను నీకు ఇస్తున్నాను, నువ్వు చెయ్యి. అలా ఇష్టం వచ్చినట్టు కుదరదు, అది మళ్ళీ రాజ్యాంగబద్ధంగానే ఇవ్వాలి. సో తిరిగి వీటిని వెనక్కి తీసుకునే అధికారం కూడా ఉంటుంది. అంటే ఒకసారి ఇచ్చేసని చెప్పి పూర్తిగా నీవే కాదు, మళ్ళీ నేను వెనక్కి తీసుకోవచ్చు. సో దాని డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అంటాం, అధికార దత్తత. నెక్స్ట్ అధికార బదలాయింపు అంటే డివల్యూషన్ ఆఫ్ పవర్స్. డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి? ఒక ప్రభుత్వం లేదా సంస్థ నుండి మరొక సంస్థకు చట్టపరంగా అధికారాలను బదిలీ చేయడాన్ని అధికార బదలాయింపు అంటాం. అంటే చట్టపరంగా బదలాయించడం. మనకి ఉదాహరణకి ఎక్కడ చెప్పొచ్చు అంటే మనం 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలను కొన్ని అధికారాలను బదలాయించడం జరిగింది. మరి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని అధికారాలని లోకల్ గవర్నమెంట్స్కి ఇచ్చారు. స్థానిక సంస్థ అంటే అధికారాన్ని బదలాయించారు కదా, దాన్ని డివల్యూషన్ ఆఫ్ పవర్స్ అంటాం. నెక్స్ట్ ఏక సభా పద్ధతి అంటే అర్థం ఏంటి? యూనిక్ క్యామెరలిజం అంటాం. అంటే శాసనసభలో ఒకే సభ అనగా దిగువ సభ ఉంటే దానిని ఏకసభా పద్ధతి అంటారు. ఒకే ఒక సభ ఉంటుంది అంతే. అది ఎక్కడుంది? అది చైనాలో అదే పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు. నెక్స్ట్ ద్విసభా పద్ధతి, బై క్యామరలిజం. ద్విసభ అంటే రెండు. మరి శాసనసభలో రెండు సభలు అనగా ఎగువ సభ, దిగువ సభ ఉంటే దాన్ని ద్విసభా పద్ధతి అంటాం. ఉదాహరణకు ఇంగ్లాండ్లో ఎగువ సభను ప్రభువుల సభ అని, దిగువ సభని కామన్ సభ అని అంటారు. ఇంగ్లాండ్లో ఎగువ సభని ప్రభువుల సభ అని, దిగువ సభని కామన్ సభ అని అంటారు. అమెరికాలో ఎగువ సభని సెనేట్ అని, దిగువ సభని ప్రతినిధుల సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని అంటారు. చూడండి, ఎగువ సభ, దిగువ సభ. ఇంగ్లాండ్లోనేమో ప్రభువుల సభ ఎగువ సభని, దిగువ సభని కామన్ సభ అంటారు. అదే అమెరికాలో అయితే ఎగువ సభని సెనేట్ అంటారు, దిగువ సభనేమో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. నెక్స్ట్ నిరోధ సమతౌల్యం అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ప్రభుత్వ అంగాల్లో ఏ అంగం కూడా సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉండక మరొక అంగం చేత కొంతవరకు నియంత్రించబడుతుంది. అంటే మనకు మూడే ఉన్నాయి. మూడేంటవి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మరి ఈ మూడు కూడా దేనికి పూర్తి అధికారం అనేది ఇవ్వరు. ఇప్పుడు లెజిస్లేచర్ చేస్తున్న వాడికి పూర్తి అధికారం అనేది వాడి చేతిలో లేదు. అలాగే ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ దగ్గర లేదు, అలాగే లెజిస్లేచర్ గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. ఒక అంగం అనేది అంటే ఒక పార్ట్ అనేది లేకపోతే జ్యుడిషియరీ తీసుకుంటే ఇది కొంచెమైనా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఓకే. అలాగే న్యాయశాఖ ఇతర శాఖలు నియంత్రణ చేస్తే శాసనశాఖ కొంతమేరకు న్యాయశాఖపై నియంత్రణ చేస్తుంది. సో శాసనశాఖ ఉంది కదా, అదేం చేస్తుంది? ఈ యొక్క న్యాయశాఖ మీద కొంచెం పవర్ చలాయిస్తూ ఉంటుంది అన్నమాట. అమెరికాలో ఈ పద్ధతి అమల్లో ఉంది. ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడు కుదుర్చుకున్న ఒప్పందాలను
చేసిన నియామకాలను అమెరికా ఎగువ సభైన సెనెట్ ఆమోదించాలి. అనగా కార్యనిర్వాహక శాఖపై శాసనసభ నియంత్రణ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాజ్యం. మరి వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి అంటే ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం సంక్షేమ రాజ్య ముఖ్య లక్షణం. దీనికి వ్యతిరేకమైన రాజ్యాన్ని పోలీసు రాజ్యం అంటారు. అనగా రాజ్యం కేవలం శాంతి భద్రతని రక్షణ విధులను మాత్రమే నిర్వర్తిస్తూ ఉంటుంది. అంటే మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కొన్ని ప్రభుత్వాలు ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేయడం అన్ని చేస్తూ ఉంటారు. అది వెల్ఫేర్ స్టేట్ యొక్క ముఖ్య లక్షణం. అందుకే మనం అంటే వెల్ఫేర్ స్టేట్ అంటాం. అంటే ఎక్కడైతే ఎక్కువగా అభివృద్ధి పథకాలు అనేవి అమలు చేస్తూ ఉంటారో దాన్ని వెల్ఫేర్ స్టేట్ అంటాం. దీనికి ఆపోజిట్ ఏంటి? పోలీస్ స్టేట్ అంటారు. దానికి ఆపోజిట్ ఏంటి? పోలీస్ స్టేట్ అంటారు. నెక్స్ట్ శ్వేతపత్రం అంటే వైట్ పేపర్. ఇప్పుడు విన్నారా వైట్ పేపర్? శ్వేతపత్రం అంటే ప్రభుత్వం ఒక అంశానికి సంబంధించి అధికారపూర్వకంగా ప్రకటించే సమాచారం లేదా విధానం. అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో అది అధికారంగా ప్రకటిస్తుంది అనమాట. మనం చాలాసార్లు వింటే ఉంటాం శ్వేతపత్రం విడుదల చేసింది అంటాం, వైట్ పేపర్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ అంటారు. అంటే ఒక ఏమంటుందని ఒక అధికారపూర్వకంగా ఒక సమాచారం ఇచ్చింది, అది ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి కొన్ని డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, ఈ కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ సామ్యవాదం అంటే సోషలిజం. ఏంటి ఆ సోషలిజం అంటే ఏంటి? అసలు సామ్యవాదం అంటే ఏంటి? ఇది ఒక ఆర్థిక రాజకీయ విధానం. ఉత్పత్తి శక్తులను ప్రభుత్వం నియంత్రిస్తుంది. సంపద కేంద్రీకృతం కాకుండా నియంత్రించి సమాజ స్థాపన చేయడం దీని లక్ష్యం. ఇందులో విభిన్న రూపాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి, టెలికాం, బీమా మొదలైన నియంత్రణ వ్యవస్థల సామ్యవాదానికి ప్రతీక. అంటే ఒకరి దగ్గరే సంపద ఉండకూడదు, అందరికీ వికేంద్రీకరణ జరగాలి, అందరి దగ్గర ఉండాలి అనేది ముఖ్య కాన్సెప్ట్. అందువల్ల ఏంటంటే ఇప్పుడు నియంత్రణ వ్యవస్థలు సామ్యవాదానికి ప్రతీకలు అనమాట. అంటే ఇప్పుడు మనకి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ఒక్కొక్కడు ఒకటి తయారు చేస్తూ ఉంటారు, అందరికి సమానమే అక్కడ. నెక్స్ట్ కమ్యూనిజం. కమ్యూనిజం అంటే సమాజ వికాసానికి సంబంధించిన ఒక రాజకీయ ఆర్థిక విధానం. ప్రతి వ్యక్తికి తన శక్తి సామర్థ్యాల మేరకు ప్రతిఫలాన్ని ఇవ్వడం దీని సిద్ధాంతం. పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకం. కమ్యూనిజం అంటే ఏంటి? ఒక వ్యక్తి శక్తి సామర్థ్యాల మేరకు, అంటే అతను ఎంతవరకు పనిచేయగలడో, ఎంత ఎక్కువగా పనిచేయగలడు, దాన్ని బేస్ చేసుకొని అంచనా వేసేదే కమ్యూనిజం. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటాం. అంటే ఏంటి? ఇఫ్ ఈజ్ ఎ పవర్ఫుల్, ఎస్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ హిజ్ హ్యాండ్స్. అదే మన సోషలిజం అలా ఉండదు. వాడు ఎంత పవర్ఫుల్ అయినా వాడు కొన్ని అధికారాలు మాత్రమే ఉంటాయి, అందరూ సమానమే సోషలిజంలో. కానీ మరి కమ్యూనిజంలో చూస్తే అలా కాదు. నెక్స్ట్ ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదం. ఇంపీరియలిజం ఒక శక్తివంతమైన జాతి లేదా రాజ్యం తన రాజ్యాన్ని అధికారాన్ని విస్తరిస్తూ ఇతర దేశాల ప్రాంతాల ఆధీనంలోకి తెచ్చుకోవడం. అంటే సింపుల్గా చెప్పండి, మనకి రాజులు ఉండేవారు కదా, ఆ వ్యవస్థ అనమాట. వాళ్ళు ఏం చేసి రాజ్య విస్తరించడం కోసం వేరే రాజ్యాల మీద పడి యుద్ధాలు చేసి దాన్ని ఆక్యుపై చేసుకుంటూ ఉండేవారు. ఓకేనా, దాన్ని మనం సామ్రాజ్యవాదం అంటాం, ఇంగ్లీష్లో దీన్ని ఇంపీరియలిజం అంటాం. నెక్స్ట్ అనార్కిజం. అనార్కిజం అంటే అరాచకవాదం. అంటే అర్థం ఏంటి? రాజ్యరహిత, వర్గరహిత సమాజాన్ని స్థాపించేందుకు ఉద్దేశించబడిన ఒక ఊహాజనిత సిద్ధాంతం. రాజ్యంలో ఆర్థిక, సాంఘిక, నైతిక లోపాలు మానవ ప్రకృతిని అవినీతిమయం చేస్తాయి, కానీ ఎలాంటి పాలనా వ్యవస్థ లేని సమాజమే ఉత్తమమైనదని ఈ సిద్ధాంతం నమ్ముతుంది అనమాట. అంటే ఎవ్వరూ ఉండకూడదు, ఎటువంటి పాలన జరగకూడదు. ఓకేనా? సో ఎలాంటి పాలనా వ్యవస్థ లేని సమాజమే ఉత్తమమైందని ఈ యొక్క ఎనార్కిజం అనేది చెప్తూ ఉంటుంది అనమాట. అంటే రాజ్యం ఉండకూడదు, ఒక వర్గం అనేది ఉండకూడదు. ఓకే, సో రాజ్యంలో ఆర్థిక, సాంఘిక, నైతిక లోపాలు
మానవ ప్రకృతిని అవినీతిమయం చేస్తాయని వాళ్ళ నమ్మకం అన్నమాట. నెక్స్ట్ ఫ్యాసిజం. ఇటలీలో బెనిటో ముస్సోలిని అమలు చేసిన ఒక నియంతృత్వ పోకడ, ప్రతిపక్షాలను ఇతర ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలను అనుమతించకుండా బలవంతంగా నియంత్రించడం. నువ్వు నాకు చెప్పేది ఏంటి, నేనే రాజుని, నేను చెప్పిందో నువ్వు వినాలి అంతే. ఓకే, దీనికి ఇటలీలోని బెనిటో ముస్సోలిని అమలు చేసిన ఒక నియంతృత్వ పోకడం. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన ఎవరంటే ముస్సోలిని అని చెప్పచ్చు. నెక్స్ట్ నాసిజం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లర్ జర్మనీలో నాజీ పార్టీ స్థాపించాడు. మరి ముస్సోలిని మాదిరిగానే తన పార్టీ వారికి సైనిక శిక్షణ ఇచ్చాడు. ఇతని రచన అయిన మెయిన్ కాంఫ్ మొత్తం ప్రపంచాన్ని నోర్డిక్ జాతి పరిపాలించాలని జాతి ఆధిపత్యాన్ని నియంత్రిత పోకడను ప్రేరేపించిందనమాట. చూడండి ఎంత క్రూరంగా మారుతాయి అంటే ప్రపంచం మొత్తాన్ని నోర్డిక్ జాతి అనేది పరిపాలించాలి అనేది ఈ యొక్క నాసిజం పార్టీ యొక్క సిద్ధాంతం. నెక్స్ట్ మార్క్సిజం అంటే ఏంటి? కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని మార్క్సిజం అంటారు. అంటే వర్గ పోరాటాన్ని, చరిత్రను ఆర్థిక దృక్కోణంలో వ్యాఖ్యానించడం, రాజ్యరహిత వర్గరహిత సమాజాన్ని నిర్మించే ఒక సైద్ధాంతిక భావన. ఇక్కడ ఏంటంటే వర్గ పోరాటం మరి చరిత్రను ఆర్థికంగా చూడడం అనమాట, అంటే ఫినాన్షియల్ వేలో చూడడం అన్నట్టు. తర్వాత దీంట్లో కూడా రాజ్యరహిత ఉంటుంది, వర్గరహిత సమాజాన్ని నిర్మించాలి. రాజులు ఉండకూడదు, రాజ్యాలు ఉండకూడదు, వర్గాలు ఉండకూడదు, అలాంటివి ఏమి ఉండకుండా ఒక సమాజం అనేది ఉండాలి అనేది మార్క్సిజం. చూడండి మనకి ఎన్ని రకాలు తెలుస్తున్నాయి: సోషలిజం, కమ్యూనలిజం, ఇంపీరియలిజం, ఎనార్కిజం, ఫ్యాసిజం, నాసిజం అండ్ మార్క్సిజం, అన్ని ఇజంలే. నెక్స్ట్ తర్వాత మనకి 1992-93 సంవత్సరం నుంచి గ్లోబలైజేషన్ అనే పదం బాగా వినబడుతుంది. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ అంట. మరి ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సమీకృతం చేయడం, జాతీయ దేశాలు తమ ఆర్థిక విధానాలను ప్రపంచ సరళికి అనుగుణంగా పునర్నిర్మించుకోవడం, తద్వారా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు అనుసంధానం చేయబడతాయి. అంటే నేను ఒక్కడనే కాదు, నాతో పాటు అక్కడ నువ్వు. నాకు బాధగా ఉందంటే నువ్వు నాకు హెల్ప్ చేయి, నీకు బాధగా ఉందంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. మనం ఒకరు అందరూ కలిసిమెలిసి ఉందాం. ఇది సింపుల్ లాజిక్ అన్నమాట గ్లోబలైజేషన్ అంటే ఆర్థిక సంబంధాలను సమీకృతం చేసుకోవడం. ఓకే రైట్. నెక్స్ట్ వన్ క్రోనీ క్యాపిటలిజం అంటే ప్రభుత్వం పెట్టుబడిదారి వర్గాల మధ్య ఇచ్చిపుచ్చుకునే పద్ధతుల విధానాలు ఉంటాయి. పెట్టుబడిదారులు తమ వ్యాపార లాభాల కోసం ప్రభుత్వంతో ఒక అవాంఛిత పద్ధతిలో వ్యాపారం నిర్వహిస్తారు. అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం కూడా కొంత లాభాన్ని పొందుతుంది. అంటే ప్రభుత్వానికి పెట్టుబడిదారు వర్గాల మధ్య ఇచ్చిపుచ్చుకునే పద్ధతుల విధానాలు ఉంటాయి. ప్రభుత్వం ఉంది, మరి ప్రభుత్వానికి కావాల్సినంత డబ్బు లేదు, అందులో ఒకడు వస్తాడు, నేను పెట్టుబడి పెడతాను అంటాడు. మరి పెట్టుబడి పెడితే నాకు లాభం ఏంటి అంటది గవర్నమెంట్. సరే నువ్వు వచ్చావు, నువ్వు బయటోడివి, నువ్వు వచ్చి నా రాజ్యంలో పెట్టుబడి పెడతానన్నావు, నాకు లాభం ఏంటి అంటారు. ఇటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మధ్యన పెట్టుబడిదారుడికి మరి రాజ్యానికి మధ్య ఒక అవగాహన ఉండడం వల్ల పెట్టుబడిదారుడు బాగుపడతాడు, అలాగే రాజ్యం కూడా బాగుపడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ రైట్స్ అనే పదం వింటాం. హక్కులు అంటే ప్రజల చేత కోరబడి, ప్రభుత్వం చేత గుర్తించబడి, సమాజం చేత ఆమోదించబడిన అధికారాలనే రైట్స్ అంటారు, హక్కులు అంటారు. మరొకసారి, ప్రజల చేత కోరబడి, ప్రభుత్వం చేత గుర్తించబడి, సమాజం చేత ఆమోదించబడిన అధికారాలనే హక్కులు అంటారు. నెక్స్ట్ మరి మోరల్ రైట్స్ ఏంటి? నైతిక హక్కులు అంటే ఏంటి అంటే ప్రజల యొక్క నైతిక విలువలు, సమాజం యొక్క విలువల ఆధారంగా గుర్తించబడిన హక్కులు. ఇప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థుల చేత గౌరవించబడే హక్కు, అది ఎక్కడ రాయరు. ప్రతి ఉపాధ్యాయు టీచర్ గౌరవించాలి ఎక్కడ రాయలేదు. కానీ నైతిక బాధ్యత, ఒక టీచర్ చదువు చెప్తున్నాడు, నాలెడ్జ్ షేర్ చేస్తున్నాడు కాబట్టి ఆ టీచర్ని నువ్వు రెస్పెక్ట్ చేయాలని ఒక నైతిక బాధ్యత, దాన్నే మోరల్ రైట్స్ అంటాం. నెక్స్ట్ చట్టబద్ధమైన హక్కులు అంటే లీగల్ రైట్స్ అంటే ఏంటి?
ప్రభుత్వం చేత గుర్తించబడి న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడే హక్కులు. ఆస్తి హక్కు ఉంది, అంటే ప్రభుత్వం గుర్తింపబడాలి, న్యాయబద్ధంగా నువ్వు చేయొచ్చు, న్యాయబద్ధంగా నువ్వు ఏదైనా చేసుకో. లీగల్ అంటాం, లీగల్ రైట్స్ అంటాం. నెక్స్ట్ పౌర హక్కులు, సివిల్ రైట్స్ అంటే ఏంటి? పౌర సమాజంలో జాతి, మత, కుల, లింగ, ప్రాంత భేదాలు లేకుండా అన్ని వర్గాలకు వర్తించే హక్కులు సివిల్ రైట్స్ అంటాం. ప్రతి వర్గానికి వాడి అది ఇదని తేడా లేకుండా, వాళ్ళకి వీళ్ళకి తేడా లేకుండా అందరికీ సమర్థవంతంగా ఉపయోగపడే హక్కుల్ని పౌర హక్కులు అంటాం, సివిల్ రైట్స్ అంటాం. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అంటే ఏంటి? పౌరుల వికాసానికి అవసరమైన కనీస అవసరాలు మరి రాజ్యాంగం ద్వారా గుర్తించబడిన హక్కులు. అంటే ఇప్పుడు జీవించడం ఉంది, జీవించే హక్కు ఉంది, అదేంటది? అది నా హక్కు. నాకు ఎవరిచ్చారు హక్కు అంటే అది నాకు రాజ్యాంగం ఇచ్చి ఫండమెంటల్ రైట్. ఓకేనా? నెక్స్ట్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అంటే ఏంటి అంటే ప్రపంచంలోని పౌరులందరికీ జాతి, మత, కుల, లింగ, పుట్టిక, వర్ణ వివక్షతలు లేకుండా కేవలం మానవుడనే ప్రాతిపదిక పైన గుర్తించబడిన హక్కులు. అంటే నేను మానవుడిగా నేను మాట్లాడగలను, మానవుడిగా నేను చాలా పనులు చేయగలను, దానికి నాకు ఎవరి దగ్గర నుంచో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది అనమాట. ఇప్పుడు ఇది 1948 డిసెంబర్ 10th. నెక్స్ట్ పౌర సమాజం అంటే ఏంటి? అసలు సివిల్ సొసైటీ అంటే ఏంటి అంటే ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలను మినహాయించి ఇతర సమూహాలను పౌర సమాజం అంటారు. అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాకుండా, కొన్ని ఆర్గనైజేషన్స్ కాకుండా మిగతా అన్నింటిని కలిపి సివిల్ సొసైటీ అంటాం, అంటే నార్మల్ సొసైటీ. నెక్స్ట్ ఫోర్త్ ఎస్టేట్. అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటే ఎవరు? పత్రికలు లేదా మీడియాలో ఫోర్త్ ఎస్టేట్గా వ్యవహరిస్తారు. బ్రిటన్ పార్లమెంటు సభ్యులు ఎడ్మండ్ బర్గ్ ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. గుర్తుపెట్టుకోవాలి, ఫోర్త్ ఎస్టేట్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు అంటే ఎడ్మండ్ బర్గ్. ఇతని ఏ దేశానికి చెందినవాడంటే బ్రిటన్. సో బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి ఎడ్మండ్ బర్గ్ మొట్టమొదటిసారిగా ఫోర్త్ ఎస్టేట్ అనే పదాన్ని ఉపయోగించాడు అనమాట. మరి ప్రభుత్వ అంగాలైన శాసనశాఖ మొదటి ఎస్టేట్, కార్యనిర్వాహక శాఖ రెండవ ఎస్టేట్, న్యాయశాఖ 3. సో ఫస్ట్ ఎస్టేట్ వచ్చి లెజిస్లేచర్ గవర్నమెంట్, సెకండ్ ఎస్టేట్ వచ్చి ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్, థర్డ్ ఎస్టేట్ వచ్చి జ్యుడిషియల్ గవర్నమెంట్, అండ్ ఫోర్త్ ఎస్టేట్ వచ్చి మీడియా. So what is the first one? Legislature. Second one, executive. Third one, judiciary. Fourth estate, media. మరి ఫిఫ్త్ ఎస్టేట్ ఉందా? ఉంటుంది కదా, ఉంది. ఫిఫ్త్ ఎస్టేట్ ఏమంటారంటే సోషల్ మీడియాని ఫిఫ్త్ ఎస్టేట్ అంటారు. సామాజిక మీడియా అంటే ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అని, లేకపోతే ట్విట్టర్ అని, ఇవన్నీ కూడా ఫిఫ్త్ ఎస్టేట్లోకి వస్తాయి. నెక్స్ట్ రెడ్ టేపిజం. రెడ్ టేపిజం ఏంటిది? రెడ్ టేప్ అంటే పరిపాలనలో విపరీత లేదా అనవసర కాలయాపన. సాధారణంగా ప్రభుత్వ ఫైళ్ళను రెడ్ కలర్లో ఉన్న టేపుతో కట్టి ఉంచుతారు జనరల్గా. వాటిని త్వరితగతిని పరిష్కరించకుండా కాలయాపన చేయడం తరచుగా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఆ పదాన్ని ఉపయోగించడం జరిగిందనమాట. చూడండి, రెడ్ టేప్ అంటే ఆ ఫైల్ అక్కడే ఉంటాయి, అక్కడి ముందుకెళ్ళావు కథలో. మరి ఎంతకాలం అలా ఉంటాయి అంటే ఒక సంతకం పెడితే అయిపోతుంది, లేకపోతే నువ్వు కరెక్ట్గా దాన్ని చదివి దాని మీద నువ్వు వివరణ తీసుకొని, లేకపోతే దాన్ని ఏ విధంగా చేస్తూ దాన్ని మూవ్ చేయొచ్చు. కానీ మూవ్ చేయకుండా ఏం చేస్తాం? టైం పాస్ చేస్తూనే ఉంటాం. దాన్నే మనం రెడ్ టేపిజం అంటాం, అంటే కాలయాపన చేయడం. ఎవరు చేస్తారు ఎస్పెషల్గా అంటే ప్రభుత్వం, ఓకే, గవర్నమెంట్. నెక్స్ట్ డీఫాక్టో. దీనికి అర్థం వాస్తవమైన లేదా నిజమైన అని అర్థం. అంటే భారత రాష్ట్రపతి కేవలం నామమాత్రపు అధికారి, అంటే ఫిగర్ హెడ్ అంటాం. మరి ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వహణ అధికారి, ప్రధానిని డీఫాక్టో కార్యనిర్వహణ అధికారి అంటారు. అంటే నిజమైన పాలకుడు ఎవరో మన దేశానికంటే ప్రధానమంత్రి. మరి ప్రెసిడెంట్ ఏమంటారంటే ఈ జస్ట్ ఈజ్ ఎ ఫిగర్ హెడ్ అంట.
అంటే నామమాత్రపు అధికారి మాత్రమే ప్రెసిడెంట్. నెక్స్ట్ డీజ్యూరీ. DEJURE అంటాం ఇంగ్లీష్లో, తెలుగు దీన్ని డీజ్యూరీ అంటాం. దీని అర్థం న్యాయపరమైన నామమాత్రపు. సేమ్ మళ్ళీ భారత రాష్ట్రపతికే చట్టపరంగా అన్ని అధికారాలు ఉంటాయి, కానీ వాస్తవానికి మరొకరు అధికారం చలాయిస్తూ ఉంటారు. అధికారాలన్నీ రాష్ట్రపతి దగ్గరే ఉంటాయి, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ అధికారాలన్నీ అమలు చేసేది మాత్రం వేరేవారు. అందువల్ల ఇక డీజ్యూరీ అంటే ఎవరో మళ్ళీ రాష్ట్రపతి. సో డీఫాక్టో ఆయనే. సో డీఫాక్టో నిజమే ప్రధానమంత్రిని డీఫాక్టో అంటాం, ప్రధానమంత్రి డీఫాక్టో. డీజ్యూరీ ఎవరో రాష్ట్రపతి అనమాట. నెక్స్ట్ డైరెక్ట్ డెమోక్రసీ, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి? జనాభా తక్కువగా ఉన్న దేశాల్లో ఈ విధానం అవలంబించే వీలు ఉంది. దీనికి స్విట్జర్లాండ్ ఉదాహరణ. ప్రజలు నేరుగా చట్ట ప్రక్రియ విధాన రూపకల్పనలో పాల్గొంటారు. డైరెక్ట్గా ప్రజలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఒక చట్టం గవర్నమెంట్ చేస్తుందంటే ఖచ్చితంగా ప్రజలు ఉండాల్సిందే. చాలా చిన్న దేశం, తక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి అమలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పరోక్ష ప్రజాస్వామ్యం. మరి ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటి అంటే ఇండియాలో ఈ విధానం అమల్లో ఉంది. ప్రజాప్రతినిధుల ద్వారా పాలన కొనసాగుతూ ఉంది. అందుకే దీని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. ఓకే. నెక్స్ట్ రీకాల్ అంటే దీని అర్థం వెనకకు పిలవడం. రీకాల్ మళ్ళీ వెనక్కి పిలవడం. ఎన్నికైన శాసనసభ్యులు తమ విధులను సరిగా నిర్వర్తించినప్పుడు వారిని ఈ విధానం ద్వారా పదవీచ్యుతులను చేస్తారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని ఆచరించే దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది, ఎస్పెషలీ స్విట్జర్లాండ్. నెక్స్ట్ రిఫరెండం. ఏదైనా ఒక చట్టం విధానంపై ప్రజా నిర్ణయం తీసుకోవాలంటే ఈ పద్ధతిని పాటిస్తారు. దీన్ని అనుసరించి ఒక విషయంపై ప్రజల సమ్మతిని లేదా తిరస్మృతిని తెలుసుకోవచ్చు. ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడిని ఎవరికి నచ్చట్లేదు, అప్పుడు రిఫరెండం పెడతారు. ఎంతమంది ఈయన సపోర్ట్ చేస్తారు, ఎంతమంది ఈయన సపోర్ట్ చేయరు అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్లెబిసైట్. ముఖ్యమైన ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా రాజకీయ సమస్యల పైన ఓటు ద్వారా ప్రజా నిర్ణయాన్ని సేకరించడం ఈ పద్ధతుల విశేషం. దీని ద్వారా జటిలమైన రాజకీయ సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధించే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఓటు ద్వారా, అంటే ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఎంతమంది సపోర్ట్ చేయరు అనేదాన్ని ప్లెబిసైట్ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఇనిషియేటివ్. అంటే అర్థం ఏంటి? దీనికి ప్రజాభిప్రాయ నివేదిక అని అర్థం అనమాట. అంటే ప్రజలు స్వయంగా వారి అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం. మరి ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బిల్లు రూపంలో తీసుకెళ్తారు, రెండవది నివేదిక, బిల్లు రూపంలో లేని నివేదన ద్వారా. అంటే ఒకటి బిల్లు రూపంలో, ఇంకోటి బిల్లు రూపం కానిది. ఈ రెండు రకాలుగా మరి ప్రభుత్వానికి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తీసుకెళ్ళవచ్చు అనమాట. నెక్స్ట్ విప్. మనం చాలాసార్లు వినే ఉంటాం ఈ పదం విప్, విప్. చట్టసభల్లో ఒక పార్టీకి చెందిన ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి సభ్యుల పార్టీ ఆదేశాలకు, విధానాలకు అనుగుణంగా చర్చలలో పాల్గొనాలని, ఓటింగ్ చేయాలని లేదా వద్దని ఆదేశాలు ఇచ్చే అధికారం. ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి ఒక ముఖ్య హెడ్ ఉంటాడు. అతను చెప్తాడనమాట, ఇగో మనం ఓటింగ్ చేయాలా లేదా వద్దా, లేదా చేస్తే ఎవరికి సపోర్ట్ చేయాలి లేదా ఎవరికి సపోర్ట్ చేయకూడదు అని చెప్పే అధికారం ఒక పర్సన్కి ఇస్తారు పార్టీలోంచి. అంటే ప్రభుత్వ విప్ అంటారు, గవర్నమెంట్ విప్ అంటారు. ఓకే. వీటిని ఉల్లంఘించిన సభ్యుడు క్రమశిక్షణ చర్యలకి అనర్హతకు గురవుతాడు. అంటే ఎవరైతే విప్ చెప్పిన మాట వినలేదో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పరిపాలనా న్యాయం. అంటే అడ్మినిస్ట్రేటివ్ లా అంట. న్యాయశాఖ కార్యకలాపాలను మినహాయించి మిగిలిన సంస్థ కార్యక్రమాల అమలులో న్యాయపాలనకు సంబంధించిన సూత్రమే పాలన. దీన్ని ఫ్రెంచ్ భాషలో డ్రాయిట్ అడ్మినిస్ట్రేటివ్గా అంటారు. అంటారు. ఈ విధానాన్ని అనుసరించే పాలనా న్యాయంలో ప్రత్యేక సూత్రాలు, నియమాలు రాజ్యం హక్కును నిర్ణయిస్తాయి. ఇవి పౌరులకు వర్తించవు. ప్రభుత్వోద్యోగులకు చెందిన వివాదాలని పాలనా న్యాయస్థానాలు వివరిస్తూ ఉంటాయి. ఉద్యోగులకి ప్రత్యేక రక్షణ అనేది కల్పిస్తూ ఉంటారు. నెక్స్ట్ లెస్సేజ్ ఫెయిర్ అంటారు, లేకపోతే దీన్ని లెస్ ఆఫ్ ఫెయిర్ విధానం అంటారు. లెస్ ఆఫ్ ఫెయిర్ అంటే అర్థం ఏంటి? వ్యక్తిని అతని ఇష్టానికి వదిలిపెట్టడం అని దీని అర్థం.
ఒక వ్యక్తిని తన ఇష్టానికి వదిలిపెట్టడం అనేది అర్థం అనమాట లెస్సే ఫెయిర్ అంటే. ఇది జోక్యరహిత సిద్ధాంతం. మార్కెట్ ప్రేరేపిత ఆర్థిక వ్యవస్థ దీనికి మూలం. వ్యక్తి శ్రేయోవాదం మరియు 18 మరియు 19 శతాబ్దంలో ఐరోపాలో బహుళ ప్రాచుర్యం పొందిన కారణం ఈ భావన ప్రాచుర్యం చెందింది. అంటే అతని ఇష్టానికి వదిలిపెట్టు. ఓకే, నెక్స్ట్ సోవరెంటీ అంటాం. సోవరెంటీ అంటే సార్వభౌమాధికారం. రాజ్యానికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఇది ఒకటి. ఇది రాజ్యానికి ఉన్న సర్వోన్నత అధికారం. నెక్స్ట్ బై పార్టీ సిస్టమ్ అంటే ద్విపార్టీ వ్యవస్థ. దేశంలో రాజకీయ వాతావరణాన్ని ప్రధానంగా 2 పార్టీలే ప్రభావపరిచినప్పుడు అది ద్విపార్టీ వ్యవస్థ అవుతుంది. అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో ఈ విధానం ఆచరణలో ఉంటుంది. అంటే 2 పార్టీలు ఉంటాయి, 2 పార్టీలు ఉంటాయి. ఓకే, ఎక్కడుందో మనకి ఎక్కువగా అమెరికా, ఇంగ్లాండ్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బహుళ పార్టీ వ్యవస్థ, మల్టీ పార్టీ సిస్టమ్. ఒక దేశంలో అనేక రాజకీయాలు విభిన్న విధానాలతో అధికారం కోసం పోటీ పడుతూ ఉంటే బహుళ పార్టీ వ్యవస్థగా పిలుస్తూ ఉంటారు. ఈ విధమైన వ్యవస్థలో అన్ని పార్టీలోని సమానమైన బలం కలిగి ఉండి ఏ పార్టీ కూడా స్వయంగా శాసనసభలో మెజారిటీ పొందే అవకాశం ఉండని సందర్భాలు ఉంటాయి. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఈ తరం చాలా పొలిటికల్ పార్టీస్ అయితే ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ వన్ బ్యూరోక్రసీ అంటే ఉద్యోగ స్వామ్యము. మరి బ్యూరోక్రసీ అంటే ఏంటి? నియమింపబడిన అధికారులచే కూడిన పాలక బృందం. మరి ఈ బ్యూరోక్రసీని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే మార్క్స్ వెబర్. మార్క్స్ వెబర్. నెక్స్ట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఇది కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఈ పద్ధతి ద్వారా అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా శాసనసభలో ఒక పార్టీలో ఉన్న స్థానాల శాతం అది సంపాదించిన ఓట్లకు రిప్రజెంటేషన్గా ఉంటుంది అన్నమాట. దీనిలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో హెయిర్ పద్ధతి, ఇంకోటి ఓటు బదిలీ పద్ధతి. మరి ప్రిఫరెన్షియల్ సిస్టమ్ కోటా పద్ధతిలో గెలిచిన అభ్యర్థులు మిగిలి ఓట్లను ఇతర అభ్యర్థులకు బదిలీ చేస్తారు. కాబట్టి దీన్ని ఓటు బదిలీ పద్ధతి అంటారు. అంటే కొంతమంది కోటా ఉంటారు, వాళ్ళ ఓటు మరి వేస్ట్ అయిపోతుంది కదా, అందులో ఆ ఓటుని వేరే వాళ్ళ దగ్గర బదిలీ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఈ పద్ధతిలోని ఓటరు తమకి ఇష్టమైన అభ్యర్థులు వరుస క్రమంలో గుర్తించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ఎన్నిక కావడానికి పొందాల్సిన కనీస ఓట్ల సంఖ్య నిర్దిస్తారు. దీన్ని కోటా అంటారు. అంటే మినిమం ఓట్లు ఎన్ని ఉండాలి అని చెప్పేది. మొదటి లెక్కింపులో గెలిచిన అభ్యర్థి యొక్క అదనపు ఓట్లను ఓటర్ల ఎంపిక అనుసరించి మిగతా అభ్యర్థులకు బదిలీ చేస్తారు. అంటే ఇప్పుడు తనకి ఇన్ని ఓట్లు సరిపోతాయి, కానీ ఎక్కువ వచ్చినాయి అనుకుంటే ఏం చేస్తుంది, దాన్ని తీసేసి అది వేరే అభ్యర్థులకి ఇస్తూ ఉంటారు అనమాట. అందరికంటే తక్కువ ఓట్లు సంపాదించిన అభ్యర్థి ఓట్లు కూడా మిగతా అభ్యర్థుల ఎంపికను అనుసరించి బదిలీ చేస్తారు. ఈ విధంగా నింపవలసిన స్థానాలు భర్తీ అయ్యేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ జాబితా పద్ధతి, లిస్ట్ సిస్టమ్ అంటే ఏంటి? ఈ పద్ధతిలో ఓటరు తమ ఓటును అభ్యర్థికి వేయకుండా నచ్చిన పార్టీకి వేస్తాడు. అంటే అభ్యర్థిని చూడండి, ఇక్కడ పార్టీని చూస్తాడు. ఒక నియోజకవర్గంలో భర్తీ చేయాల్సిన స్థానాల సంఖ్యను ఒక పట్టికలో సూచిస్తారు. ఇగో ఈ నియోజకవర్గంలో ఈ పార్టీకి ఓట్లు కావాలి. అప్పుడు ఓటర్లు ఏం చేస్తారు, ఆయా పార్టీలు వేసిన ఓట్ల నిష్పత్తిని బట్టి ఆయా నియోజకవర్గంలో ఆయా పార్టీకి లభించే స్థానాలు నిర్ణయిస్తారు. నెక్స్ట్ ఈ పద్ధతిలో కోటా ఓట్లను నియమించడానికి మొత్తం ఓటర్ల సంఖ్యను ఆ నియోజకవర్గంలో మొత్తం స్థానాలతో భాగిస్తారు. తర్వాత ఒక రాజకీయ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లను నిర్ణయించిన కోటాతో భాగిస్తే ఆ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య తెలుస్తుంది. సో ఈ 2 పద్ధతులు కూడా బహుళ సభ్య నియోజకవర్గాలకి అవసరం. నెక్స్ట్ మీరు ఇది వినే ఉంటారు ఈ పదం హంగ్ పార్లమెంట్ అని. హంగ్ పార్లమెంట్ అంటే ఏంటి? ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజారిటీ పార్లమెంటులో లేకపోవడాన్నే హంగ్ పార్లమెంట్ అంటారు. అంటే ఎవరికి కూడా రావాల్సిన ఓట్లు రావు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్ని ఓట్లు అయితే కావాలో అన్ని రావు. అప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు పంచుకుంటారు. నెక్స్ట్ మేనిఫెస్టో అంటే రాజకీయ పార్టీ లేదా సంస్థ తమ భవిష్యత్తు కార్యకలాపాలను లేదా అధికారంలోకి వస్తే చేయబోయే పనులను వివరించే పత్రమే మేనిఫెస్టో అంటారు. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్స్ వస్తున్నాయంటే దానికి 2 నెలల్లో 3 నెలల సంవత్సరం ముందు తన మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇగో నేను ఇవన్నీ చేస్తాను,
ఇవన్నీ చేస్తారు, ముందే ప్రజలు చెప్పడం అన్నమాట. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ అంటే ఏంటి? లోక్సభ పదవీ కాలం పూర్తయిన తర్వాత ఎన్నిక కోసం నిర్వహించే ఎన్నికలను జనరల్ ఎలక్షన్స్ అంటారు. బై ఎలక్షన్ అంటే ఏంటి? ఎన్నిక పూర్తయిన తర్వాత ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన అభ్యర్థి రాజీనామా లేదా మరణం లేదా అనర్హతల కారణంగా ఏర్పడిన ఖాళీని పూరించడానికే తిరిగి నిర్వహించే మధ్యంతర ఎన్నికలను బై ఎలక్షన్స్ అంటారు. అంటే ఒకళ్ళు చనిపోయాడు అనుకోండి, ఆయన ఎలక్ట్ అయ్యాడు కానీ చనిపోయాడు అనుకోండి, మరి ప్లేస్ ఖాళీగా ఉండదు కదా, ఖాళీగా ఉండకుండా ఏం చేస్తారంటే అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ పెడతారు, దాన్ని బై ఎలక్షన్స్ అంటారు. మరి రీ ఎలక్షన్ అంటే ఏంటి అంటే ఏదైనా నియోజకవర్గంలో పోలింగ్ సమయంలో అక్రమాలు జరిగినా లేదా రిగ్గింగ్ జరిగినా లేదా పోలింగ్ బూత్ను స్వాధీనం చేసుకున్న ఆ నియోజకవర్గంలోని ప్రాంతాలలో తిరిగి ఎన్నికలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. మరి కంబైన్డ్ ఎలక్షన్ అంటే జమిలీ ఎలక్షన్ అంటే ఏంటి? లోక్సభకు రాష్ట్ర విధానసభలకు ఒకే పర్యాయం ఎన్నికలు నిర్వహించడం అంటే ఏంటి? మొత్తం దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగడం అనమాట. ప్రస్తుతం లోక్సభకు వేరుగా ఆయా రాష్ట్రాల శాసనసభలు వాటి కాల పరిమితిని బట్టి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి ఈ స్థానంలో రెండేళ్ళు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. మరి దీనికి రాజ్యాంగంలో ఉందంటే రాజ్యాంగంలో లేదు, దీన్ని రాజ్యాంగ సవరణ చేయాలి. నెక్స్ట్ హైబ్రిడ్ ఎలక్షన్ అంటే ఏంటి? ప్రస్తుత భారతదేశంలో అన్ని ప్రత్యక్ష ఎన్నికలు సార్వత్రిక వయోజనిక ఓటు హక్కు అలాగే మెజారిటీ ఓటు పద్ధతులు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ద పాస్ట్ పోస్ట్ అంటే ఓటు హక్కులు ఎవరికైతే ఎక్కువ వస్తున్నాయో వాళ్ళని సెలెక్ట్ చేయడం అన్నమాట. అలాగే రాజ్యసభకు రాష్ట్ర విధాన పరిషత్తుకు నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి హైబ్రిడ్ ఎన్నికల్లో ఏమవుతుందంటే లోక్సభ మరియు రాష్ట్ర శాసన కొన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ పద్ధతి, మరికొన్ని నియోజకవర్గ నైష్పాతిక ప్రతిపద్ధతి ద్వారా అభ్యర్థులను ఎన్నుకునే వ్యవస్థను ప్రవేశపెట్టడం ప్రస్తుతం ప్రాతిపదనగానే ఉంది ఈ హైబ్రిడ్ ఎలక్షన్స్ అనేది. నెక్స్ట్ స్పాయిల్ సిస్టమ్. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ అధికారాలను తొలగింపు, తమ అనుకూలమైన వారిని నియమించుకునే పద్ధతి. అమెరికా అధ్యక్షుడు మారినప్పుడు వైట్ హౌస్ చెందిన సిబ్బందిని చాలా వరకు తమ వారిని నియమించుకునే సంప్రదాయం అనేది ఉంటుంది. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1820వ సంవత్సరంలో ఆండ్రూ జాక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఈ పద్ధతి ప్రారంభమైంది అనమాట. నెక్స్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే లోక్సభ లేదా రాష్ట్ర విధానసభ అర్ధాంతరంగా అంటే పదవీకాలం పూర్తి కాకముందే అనివార్య కారణాల వల్ల రద్దయితే నిర్వహించే ఎన్నికలను మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లేదా మధ్యంతర ఎన్నికలు అంటారు. నెక్స్ట్ బనానా రిపబ్లిక్ అంటే రాజకీయపరమైన పదజాలం రాజకీయంగా అస్థిరంగా ఉండి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఎగుమతులపై ఆధారపడి ఉండడం. ఈ పదాన్ని అమెరికా రచయిత ఓ హెన్రీ మొదటిసారిగా ఉపయోగించాడు. అంటే ఏ రాజ్యం అయితే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఎగుమతులపైన ఆధారపడి ఉంటుందో అటువంటి దాన్ని బనానా రిపబ్లిక్ అంటారు. మొట్టమొదటి ఎవరు ఉపయోగించారంటే అమెరికా రచయిత హెన్రీ మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. ఈ దేశంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రైవేట్ లాభాపేక్షతో కూడుకొని ఉంటాయి, అంటే మ్యాక్సిమం పర్సనల్గానే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సుమోటో అంటే అర్థం ఏంటంటే దీని అర్థం తానంతట తానుగా అనేది అర్థం అనమాట. అంటే ఉన్నత న్యాయస్థానాలు తమకు తాముగా పిటిషన్ అవసరం లేకుండా ఒక అంశాన్ని విచారణ స్వీకరించాలని ఈ విధంగా అంటారు. అంటే చాలా అంటారు ఈ కేసు సుమోటోగా తీసుకోవాలంటారు, రాజ్యాంగం తనగా దాన్ని తీసుకొని చేయాలి అని అర్థం అనమాట. నెక్స్ట్ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రతి ఆధునిక దేశానికి రాజ్యాంగం ఉంది. అయితే రాజ్యాంగ విలువలను ఆశయాలను నియమాలని మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సరిగా అర్థం చేసుకొని చక్కని స్ఫూర్తితో పనిచేయటమే రాజ్యాంగ స్ఫూర్తి అంటారు. నెక్స్ట్ బిల్ అంటే ఏంటి? ఇది శాసనపరమైన ప్రతిపాదనల ముసాయిదా, అంటే శాసనపరం అన్నమాట. ఓకేనా? అందులో మనం ఏం చేయాలి, ఎటువంటి ఆచరణలు ఉంటాయి, అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. దీనిలో ప్రభుత్వ బిల్లు ప్రైవేట్ బిల్లు అనే రెండు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ లోకస్ స్టాండీ లేకపోతే స్టాండై అంటారు. అంటే దీన్ని జోక్యం చేసుకునే హక్కు. దీని ద్వారా న్యాయస్థానంలో ఒక విషయం యొక్క న్యాయబద్ధత పరిశీలించడానికి వీలవుతుంది అనమాట. ఇప్పుడు అక్కడ ఒక గవర్నమెంట్ ఒక కోర్టు అనేది ఏదో చెప్పింది, సుప్రీంకోర్టు దాన్ని అసలు ఏది ఎంతవరకు కరెక్ట్ అనేది అనుకుంది. దాన్ని మనం ఏమంటాం లోకస్ స్టాండై అంటాం. నెక్స్ట్ ఇంట్రా వైర్స్ అంటే అర్థం ఏంటంటే నిర్దేశించిన పరిధిలోని అంశం అని అర్థం.
న్యాయస్థానాలు కొన్ని అంశాలను విచారించడానికి అధికారం ఉంది అని సూచించడానికి దీన్నే ప్రయోగిస్తారు. ఎక్స్ట్రా వైర్స్ అంటారు. నెక్స్ట్ అల్ట్రా వైర్స్ అంటే ప్రభుత్వం చేసిన చట్టాలు ఆదేశ రాజ్యాంగ విరుద్ధం అయితే అవి చెల్లకుండా చేసే పద్ధతి. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ అది ఏదో రూల్ పెట్టింది, అది నిజంగా అది కాన్స్టిట్యూషన్ ఆపోజిట్గా ఉందనుకోండి, ఎగెన్స్ట్గా ఉందనుకోండి, గవర్నమెంట్ అంటే సుప్రీంకోర్టు లేకపోతే ఈ యొక్క సుప్రీంకోర్టు దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. దాన్ని మనం అల్ట్రా వైర్స్ అంటాం. నెక్స్ట్ నల్ అండ్ వైడ్ అంటే అర్థం నాట్ వ్యాలిడ్. నల్ అండ్ వైడ్ అంటే నాట్ వ్యాలిడ్ అని అర్థం అనమాట. అంటే ప్రభుత్వ చట్టాలు ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం అయితే అలాంటి చట్టాలను కోర్టులో కొట్టేస్తాయి. నెక్స్ట్ అమికస్ క్యూరే. అమికస్ క్యూరే అంటే న్యాయస్థానాలకు కొన్ని విషయాల సహాయాన్ని సలహాలను అందించే వ్యక్తులను అమికస్ క్యూరీ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ ఫ్రెండ్ ఆఫ్ ఏ కోర్ట్ అని మీనింగ్ అనమాట. మరి వీరి కోర్టులో ఎలాంటి వాదన చేయరు కానీ వాళ్ళ సలహాలు ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ కూ డీటా. కూ డీటా దీని ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఏంటంటే COUPD'(ETAT). అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కొంతమంది అనూహ్యంగా తిరుగుబాటు చేసి పడగొట్టడం. నెక్స్ట్ గ్లాస్నాస్ట్. GLASNOST పారదర్శకత. రష్యాలో గోర్బచేవ్ హయాంలో ప్రభుత్వ పాలన ప్రవేశపెట్టిన పారదర్శక పద్ధతి. ఇది బిట్ చాలాసార్లు వస్తుంది. ఈ గ్లాస్నాస్ట్ పద్ధతిని ఎక్కడ ప్రవేశపెట్టారంటే రష్యాలో గోర్బచేవ్. నెక్స్ట్ ఇప్సో ఫ్యాక్టో అంటే బై ద ఫ్యాక్ట్స్ ఇట్ సెల్ఫ్ అని మీనింగ్ అనమాట. ఇప్సో ఫ్యాక్టో అంటే బై ద ఫ్యాక్ట్స్ ఇట్ సెల్ఫ్, నిజాలు ద్వారానే. నెక్స్ట్ ఫోపా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చదువుతారంటే స్పెల్లింగ్ ఏంటంటే FAUXPAS. ఫోపా అంటే సామాజిక తప్పిదం అని చెప్తాం. నెక్స్ట్ పర్సేనా నాన్ గ్రేటా అంటే దౌత్య సంబంధాలను ఒక దేశం మరొక దౌత్యవేత్తను తిరస్కరించడం, ఆ దౌత్యవేత్త ఉనికిని గుర్తించకపోవడం అంటే పట్టించుకోకపోవడం అనమాట. పర్సేనా నాన్ గ్రేటా అంటారు. నెక్స్ట్ సవరణశీల న్యాయం, కరెక్ట్ జస్టిస్. ఒక వ్యక్తికి జరిగిన నష్టానికి లేదా అన్యాయానికి సంబంధించి తగిన పరిష్కారం ఇవ్వడం. ఒక వ్యక్తిపై మరొక వ్యక్తి దాడి చేస్తే చట్టం ద్వారా నిందితుడిని శిక్షించడం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే వితరణశీల న్యాయం. సమాజంలో అనేక అసమానతలు ఉన్నప్పుడు వాటిని తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలు, సంస్కరణలు, సంపద వికేంద్రీకరించడం, సమాన అవకాశాలు కల్పించి వాటిని అందిపుచ్చుకునేలా చేయడం. ఈ అంశం ఆదేశిక నియమాల ప్రకరణ 38-39లో ఉంది. నెక్స్ట్ మరి రాజ్యాంగ నీతి అంటే ఏంటి, మరి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి? రాజ్యాంగ మౌలిక విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించడం. ఈ అంశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో ప్రస్తావించారు. రాజ్యాంగంలోని సమన్యాయపాలన, సామాజిక న్యాయం, పౌర స్వేచ్ఛలు, సామాజిక న్యాయస్థాపన మొదలైనవన్నిటిని ఆచరణలోకి తీసుకురావడం. రాజ్యాంగం అన్ని అంశాలను అంతర్భాగంగా చూడాలి. సుప్రీంకోర్టు ఈ మధ్యనే వివిధ తీర్పుల్లో గట్టిగా ప్రస్తావించింది. ప్రతిదానికి మనం దేంతో కంపేర్ చేయాలి? కాన్స్టిట్యూషన్ తోటే కంపేర్ చేయాలి. నెక్స్ట్ లాక్డౌన్. ఇది మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు ఇవి. ఇది ఒక అత్యవసర ప్రోటోకాల్. పౌరుడు నిర్ణీత ప్రచారంలో సంచారం చేయకుండా నియంత్రించడం. జిల్లా కలెక్టర్ లేదా మెజిస్ట్రేట్ దీన్ని ప్రకటించవచ్చు. అత్యవసర సేవలకు ఇబ్బంది కలుగనివ్వరు. విపత్తు నిర్వహణ చట్టంలోకి COVID-19 నోటిఫైడ్ విపత్తుగా ప్రకటించి క్రిటికల్ మెడికల్ కండిషన్ మరియు పాండమిక్ పరిస్థితిగా పరిగణించారు. ఎపిడమిక్ డిసీజ్ చట్టం 1897 ప్రకారం లాక్డౌన్ను ప్రకటించవచ్చు అనేది ఈ యొక్క లాక్డౌన్ యొక్క అర్థం అనమాట. చూసారా, మనం ఇప్పుడు చాలా ప్రాథమిక భావన అంటే చాలా వర్డ్స్ మనం నేర్చుకుని ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైన అయింది. మరి ఇవన్నీ కానీ మనకు ఈ వొకాబులరీ అంతా కానీ మనకు అర్థమైతే మనం ముందు చదివే ఏదైతే రాజ్యాంగం అనేది మనం నేర్చుకుందాం అనుకుంటున్నామో అది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, అది అర్థం మనకి ఇవన్నీ అర్థమైతేనే, ఈ వర్డింగ్స్ అని అర్థమైతేనే మనకు ముందు చెప్పేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఇంకొకటి చిన్న టాపిక్, భారత రాజ్యాంగం మరియు వివిధ మెజారిటీలు. సో రాజ్యాంగంలోని వివిధ బిల్లుల ఆమోదం, వివిధ పదవుల్లోని వ్యక్తులను తొలగింపు, రాజ్యాంగ సవరణకు సంబంధించి వివిధ మెజారిటీలో ప్రస్తావించారు. ప్రకరణ 100 మరియు 189 ప్రకారం కొన్ని మినహాయింపులతో అన్ని రకాలైన ప్రశ్నలు, తీర్మానాలు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ సాధారణ మెజారిటీ ద్వారా ఆమోదించబడతాయి. ఓకే, నెక్స్ట్ మరి రాజ్యాంగంలో ఈ క్రింది రకాలైన మెజారిటీలు పేర్కొన్నారు. మనం ముఖ్యంగా చూస్తే మనకి 4 రకాల మెజారిటీలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి రాజ్యాంగంలో. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సాధారణ మెజారిటీ లేదా మెజారిటీ పద్ధతి, ఓట్ బై మెజారిటీ అంటాం. అంటే ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన వాళ్ళలో సగానికంటే ఎక్కువ మంది సభ్యులు ఆమోదించాలి. ఉదాహరణకు లోక్సభలో 400 సభ్యులు హాజరై ఉండి అందులో 360 మంది ఓటు వేశారు అనుకుందాం. అప్పుడు సాధారణ మెజారిటీ ఎంత అంటే 181. అంటే 360 ఏంటి 180 + 180 కదా. మన మెజారిటీ రావాలంటే ఒకటి ఎక్కువ వచ్చిన మెజారిటీ వచ్చినట్టు. ఇదే పద్ధతిని ఇతర సభల్లో కూడా పాటిస్తారు. ఈ పద్ధతి ద్వారా అన్ని సాధారణ బిల్లులను, ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లు, ఇతర తీర్మానాలని ఆమోదిస్తూ ఉంటారు. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ అంటే ప్రత్యేక మెజారిటీ అనే పదాన్ని వివిధ సందర్భాల్లో ప్రయోగించారు. ఈ మెజారిటీ ఎంచుకునే అంశాన్ని బట్టి మారుతూ ఉంటాం. మరి ఈ స్పెషల్ మెజారిటీని మనం 4 రకాలుగా మనం చూడవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సభ్యులు అనగా మొత్తం సభ్యులలో సగానికంటే ఎక్కువ మంది సభ్యులు హాజరై ఓటు వేసిన వారిలో 2300 సభ్యులు అనమాట. ఏ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ అండ్ 2/3 ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ఇన్ ఓటింగ్. అంటే ఈ పద్ధతి ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కంట్రోల్ ఆడిటర్ జనరల్, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాజ్యాంగంలో సవరణ మరియు భారత జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంట్ ఆమోదించడం అనే అంశాలను పాటిస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి, కంట్రోల్ ఆడిటర్ జనరల్ అండ్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాజ్యాంగ సవరణ మరియు జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంట్ ఆమోదించడం అనే అంశాలను దీంట్లో మనం ప్రస్తావిస్తూ ఉంటాం. 2/3 మెజారిటీ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ రెండవది ఏంటంటే సభ్యులు ఉన్నవారిలో మెజారిటీ సభ్యులు అంటే ఖాళీగా ఉన్న స్థానాన్ని పరిలోకి తీసుకోరు. దీనిని ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. అంటే మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. అంటే హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెంబర్స్ మ్యాక్సిమం. ఈ పద్ధతి ద్వారా కేంద్రంలో ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, అలాగే రాష్ట్రంలో విధాన సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధాన పరిషత్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ తొలగించబడతారు. ఒకవేళ వాళ్ళు తీసేయాలనుకుంటే ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. నెక్స్ట్ సభలో మొత్తం సభ్యులు 2/3 మెజారిటీ. అంటే ఈ పద్ధతి రాష్ట్రపతిని తొలగింపులో పాటిస్తారు. అంటే మొత్తం సభ్యులు 2/3 మెజారిటీ వస్తే రాష్ట్రపతిని కూడా తొలగించవచ్చు అనమాట. నెక్స్ట్ రాజ్యసభలో హాజరై ఓటు వేసిన వారిలో 2/3 మెజారిటీ ఉంటే ఈ పద్ధతి ద్వారా అఖిల భారత సర్వీస్ ఏర్పాటు, అలాగే పార్లమెంట్ రాష్ట్ర జాబితాల చట్టాలను రూపొందించడం అనే అంశాలను ఈ పద్ధతిలో పాటిస్తారు. రాష్ట్ర శాసనసభ కూడా కొన్ని విషయాల్లో ప్రత్యేక మెజారిటీని పాటిస్తుంది. అనగా హాజరై ఓటు వేసిన వారు 2/3 ఆమోదించాలి. మరి ఇదంతా కూడా ఎక్కడ చూస్తూ ఉంటే జనరల్గా రాష్ట్ర విధాన పరిషత్ ఏర్పాటు చేయడం, రద్దు ప్రకరణ 169. ఓకే, నెక్స్ట్ మరి సంపూర్ణ మెజారిటీ అంటే అబ్జల్యూట్ మెజారిటీ అంటే ఏంటి? ఆ సభలను మొత్తం సభ్యులలో సగానికంటే ఎక్కువ అంటే ఖాళీగా ఉన్న మరియు గైరు హాజరైన వారితో సహా. సపోజ్ లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 545 అయితే అప్పుడు సంపూర్ణ మెజారిటీ ఎంత వస్తుందంటే 273. అంటే 273 + 273 546. ఓకే, అలాగే రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 అనుకుంటే సంపూర్ణ మెజారిటీ ఎంత ఉండాలి? 163 ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 అయితే సంపూర్ణ మెజారిటీ 88 అవుతుంది. ఈ పద్ధతి స్వతంత్రంగా ఎక్కడా వినియోగించరు. కేవలం ప్రభుత్వ ఏర్పాటులో మాత్రమే ఆయా రాజకీయ పార్టీకి లేదా పార్టీ కూటమికి ఈ మెజారిటీ అనేది ఆమోదిస్తారు. సో దీని ద్వారా మనకి బేసిక్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా బేసిక్స్ ఆఫ్ ద ఇండియన్ పాలిటీ అనేది మనకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మరి మన నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇవల్యూషన్ అండ్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పరిణామ క్రమం ఏంటి,
దాని స్వభావం ఏంటి, ఏ విధంగా రాజ్యాంగం అనేది ఫ్రేమ్ అయింది, అసలు రాజ్యాంగం అర్థం ఏంటి, మరి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మరి చట్టాలు ఏంటి, సవరణలు ఏంటి, మరి ఎప్పుడు మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. And this is your friend Sudhakar Vemagiri signing up for today. Bye bye.